నమస్కారం. ఐటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పీరులో అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన భట్టి. పీపుల్స్ మార్చ్ హామీల అమలులో భాగంగా ప్రాజెక్టుల ప్రారంభం. 1000 కోట్లకు పైగా విలువైన పనులు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం. అమరావతి ఖర్చులపై ప్రశ్నించిన మాజీ మంత్రి కన్నబాబు. భారీ ఖర్చులపై స్పష్టత డిమాండ్. ఆర్థిక ఇబ్బందులు ప్రాజెక్టు ఎలా సాధ్యమన్న ప్రశ్న. ప్రజాధన వినియోగంలో పారదర్శకత అవసరమని సూచన. అప్పుల మధ్య కూడా అభివృద్ధి కొనసాగిస్తున్నామని జూపల్లి. సంక్షేమం అభివృద్ధిని సమాంతరంగా తీసుకువెళ్తున్నామని స్పష్టం. ఆర్థిక పరిస్థితిని సమతుల్యం చేస్తూ పాలన. ప్రజా అవసరాల మేరకు పథకాల అమలు. ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని మహేష్ గౌడ్ వ్యాఖ్యలు. సీఎం నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. ప్రతి వర్గానికి న్యాయం చేసే విధంగా పాలన. దేశ తొలి క్వీర్ ఎంపీగా మేనకా గురుస్వామి చరిత్ర. రాజ్యసభలో ప్రమాణ స్వీకారం. సమాన హక్కుల కోసం గలం. భారత ప్రజాస్వామ్యంలో వైవిధ్యానికి ప్రతీక. పీపుల్స్ మార్చ్ హామీల అమలులో భాగంగా పిప్పిరిలో భారీ అభివృద్ది పనులకు శంకుస్థాపన జరిగింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొని పలు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. పిప్పిరి నుంచి ఖమ్మం వరకు చేసిన పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకున్నామన్నారు. వాటి పరిష్కారానికి కట్టుబడి ఉన్నామన్నారు. సుమారు 1000 కోట్లకు పైగా విలువైన పనులు ప్రారంభించినట్లు వెల్లడించారు. సాగునీటి ప్రాజెక్టులు, రిజర్వాయర్ల వంటి కీలక కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. మనం ఇచ్చినటువంటి హామీలు కానీ, వారు చెప్పినటువంటి సమస్యలు కానీ తప్పనిసరిగా మనం వాటిని శాంక్షన్ చేసి అమలు పరచాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. మీరు పిప్పిరిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆదిలాబాద్ శాసనసభ ఉమ్మడి శాసనసభ నియోజకవర్గంలో పాదయాత్ర సందర్భంగా మీరు ఇచ్చిన హామీలన్నిటికి కూడా మనం అక్కడ శాంక్షన్ చేసి భూమి పూజ చేసి వారందరికీ మనం ఇచ్చినటువంటి హామీలను నిజం చేద్దాం. అదే మనం నిజమైనటువంటి ప్రజాపాలన, ప్రజలకు ఇచ్చేటువంటి పాలన. ఆ ఏర్పాట్లు చూడండి అని చెప్పి వారే నాతో స్వయంగా చెప్పి ఈ సభ ఏర్పాటుకి వారే కారణం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆనాడు పిప్పిరి నుంచి మన్ను టెన్నల్లో మొదలుపెట్టినటువంటి ఆ పాదయాత్రలో నాతో పాటు కలిసి నడుస్తూ ఆ పిప్పిరి పాదయాత్రని, పీపుల్స్ మార్చ్ పాదయాత్రను విజయవంతం చేస్తూ ఇక్కడ సమస్యలు చెప్పినటువంటి మీ అందరి సమస్యలు పరిష్కారం చేస్తూ ఈ రోజు శాంక్షన్ చేయడమే కాదు, జీవోలన్నీ ఇష్యూ చేసి 1238 కోట్ల రూపాయలతో ఈ రోజు ఇక్కడ అన్నిటికి కూడా శంకుస్థాపన చేసినటువంటి సందర్భంలో మీ అందరి తరఫున నేను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ సభ ఒక రాజకీయ సభ కాదు. ఈ సభ ఆనాటి ప్రజలతో మేము ఏర్పాటు చేసుకున్నటువంటి మమేకమైనటువంటి అనుబంధం. ఆనాటి ప్రజలకి ఈ పీపుల్స్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయటం కోసం ఆత్మీయతతో ఇక్కడ కలిసి వచ్చి మీ అందరి సమక్షంలో శంకుస్థాపన చేసేటువంటి కార్యక్రమం ఇది. బీజేపీ ఎమ్మెల్సీకి చెందిన ప్రైవేట్ పాఠశాల ప్రారంభంపై ఆర్ఎస్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శలు చేశారు. పెద్ద ఫీజులున్న స్కూల్ సామాన్యులకు అందుబాటులో ఉండవన్నారు. పేదల పిల్లలకు విద్య అందించేందుకు గురుకులాల ప్రాముఖ్యతను గుర్తు చేశారు. గతంలో ఏర్పాటైన గురుకులాల ద్వారా అనేక మంది విద్యార్థులు లాభపడిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రస్తుతం ఆ వ్యవస్థ బలహీనపడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. లేక్ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఫీజు ఎంత ఉంటుంది? 5 లక్షలు ఉంటుంది. ఎవరు కడతారు నాయన 5 లక్షలు? నీ కొడుకు కడతాడేమో రేవంత్ రెడ్డి, నీ బిడ్డ కడతాడేమో, నీ మనవాడు కడతాడేమో, మా బిడ్డలు కట్టలేరయ్యా. అందుకరికే కదా కేసీఆర్ గారు మా అందరికి గురుకులాలు పెట్టి ప్రతి బిడ్డకు సన్న బియ్యం పెట్టి 2 సార్లు నెలకు 2 సార్లు చికెన్ పెట్టి, నెలకు 2 సార్లు మటన్ పెట్టి, 4 సార్లు చికెన్ పెట్టి, నెయ్యి పెట్టి, సన్న బియ్యం ఇచ్చి ఆంగ్ల భాషలో విద్యాబోధన నేర్పించి ఇక్కడ మీ దాంట్లో చాలా మంది కూడా మా దగ్గర చదువుకున్నారు. ఐఎమ్ నాట్ ఇన్ఫీరియర్ టు ఎనీవన్. ఐ షల్ బి ద లీడర్ వేర్ ఎవర్ ఐ యామ్. ఐ షల్ డూ వాట్ ఐ లవ్ అండ్ బి డిఫరెంట్. ఐ షల్ ఆల్వేస్ థింక్ బిగ్ అండ్ ఎయిమ్ హై. ఐ షల్ బి హానెస్ట్, హార్డ్ వర్కింగ్ అండ్ పంక్చువల్. ఐ షల్ నెవర్ బ్లేమ్ అదర్స్ ఫర్ మై ఫెయిల్యూర్స్. ఐ షల్ రిపే వాట్ ఐ బారో. I shall neither beg nor cheat.
ఐ షల్ నెవర్ ఫియర్ ద అన్నోన్, ఐ షల్ నెవర్ గివ్ అప్ అనే ఒక కొత్త భాషను తెలంగాణ బిడ్డలకు నేర్పించింది కేసీఆర్ కాదా? అలాంటి ఆనవాళ్లను చెరిపేయాలని చూస్తున్న నువ్వు చరిత్రహీనుడివి కాదా రేవంత్ రెడ్డి గారు? ఒక్కసారి ఆలోచించండి. వీటి గురించి కదా మనం ఈరోజు రోడ్డెక్కాల్సింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ముందుకు సాగుతోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నామన్నారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రతి వర్గానికి న్యాయం చేసే విధంగా పాలన సాగుతోందని వివరించారు. ప్రజల నుంచి వచ్చిన సమాచారాన్ని సేకరించి ప్రజల అవసరాలను గుర్తించి ఏదైతే వాగ్దానాలు చేసినారో ఈ 2.5 సంవత్సరాలుగా ప్రతి వాగ్దానం తప్పకుండా తీరుస్తూ వస్తున్నటువంటి సందర్భం. రైతులకు సమస్యలు కావచ్చు, నిరుద్యోగుల సమస్య కావచ్చు, అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, ఇవాళ ఇస్తున్నటువంటి ఇందిరమ్మ ఇల్లు, సన్న బియ్యం, రేషన్ కార్డులు ఒక విప్లవాత్మక మార్పు నాంది పలికినటువంటి సందర్భంలో ఇవాళ ఇక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేసిన సందర్భంలో నేను బట్టి విక్రమార్కకి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఆనాడు మీరు పాదయాత్ర ఈ ప్రాంతం నుంచి మొదలుపెట్టినారు, ప్రజల యొక్క గోడు విన్నారు, ప్రజలకు చెప్పిండ్రు. ఇవాళ అధికారులకు వచ్చిన తర్వాత మీరు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఈ కార్యక్రమాల్ని ముఖ్యమంత్రి చేతితో అన్ని తీరుస్తూ పోతా ఉన్నారు. మిత్రులారా, యువకులంటూ ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్య సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలో ఒక మేజర్ రాష్ట్రంగా రాబోతా ఉంది. ఈ ఆదిలాబాద్ 83కు పూర్వం వస్తా ఉంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవంతో ముందుకు పోతుంది. వచ్చే ఎన్నికల్లో 100కు పైగా సీట్లు గెలిచి ఈ ఆదిలాబాద్ జిల్లాని ఒక ప్రయారిటీగా పెట్టుకున్నట్టు ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసే చేతగా ముందుకు పోతున్న తరుణంలో వారికి, పిప్రి గ్రామస్తులకి, ఆదిలాబాద్ జిల్లా ప్రజలకి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. అమరావతి నిర్మాణంపై భారీ ఖర్చులపై మాజీ మంత్రి కన్నబాబు ప్రశ్నలు లేవనెత్తారు. ఒకవైపు ఆర్థిక ఇబ్బందులున్నాయని చెప్తూ మరోవైపు లక్షల కోట్లతో రాజధాని నిర్మాణం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. అమరావతి ప్రాజెక్టు ఖర్చులపై స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. ప్రజాధన వినియోగంపై పారదర్శకత అవసరమన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రపంచానికి తెలియజేసే ఒక ఆయుధంలాగా మావిగన్ కనిపించింది. దాంతో ఉలిక్కిపడి వెకిలి మాటలు, వెక్కిరింతలు, విచిత్రమైన చేష్టలు, ఎవరు ఏం మాట్లాడుతున్నారో, ఎవరు ఏం రాస్తున్నారో తెలియని అయోమయంలోకి చంద్రబాబు నాయుడు, ఆయన ప్రభుత్వం, ఆయన మద్దతు మీడియా, ఆయన భజన బృందాలు అందరూ కూడా వారం రోజుల నుంచి ఇదే. ఆయన ఏం చెప్పారు? ప్లాన్ బిగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్య ప్రాంతాన్ని ఒక క్యారిడర్గా, గ్రోత్ క్యారిడర్గా అభివృద్ధి చేసుకుంటే ఒక 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కనెక్టివిటీ వచ్చినట్లయితే అది ఒక పెద్ద గ్రోత్ సెంటర్గా మారుతుంది కదా. 2 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ ఉన్న అంచనాల ప్రకారం అమరావతికి అవసరమైతే కొద్ది రోజుల్లో అది 2 లక్షలు పెరిగే కొద్దీ ఇంకా లక్షలాది కోట్ల ఖర్చుకి పెరిగిపోతుంది. అసలు ఇది సాధ్యమా? కాబట్టి ఈ ప్లాన్ బిని ఆలోచిస్తే తప్పేంటి అని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక సూచనతో ఎందుకు చంద్రబాబు వెన్నులో వణుకు పుట్టింది అని మేము అడుగుతున్నాం. ఎందుకంత భయపడుతున్నారు? మీరే చెప్తున్నారు కదా, అమరావతిని చట్టం రూపొందించి ఆ చట్టంలో ఎవరు ముట్టుకోకుండా మేము బంధించి పెట్టాము అని చెప్తున్నారు. మరి అంత గొప్ప చట్టాలు తయారు చేసి అమరావతిని ప్రొటెక్షన్ ఇచ్చిన మీకు జగన్ గారు చెప్పిన మావిగన్ను ఎందుకు వణుకు పుట్టేపు? జగన్ గారు వస్తే దీన్ని మార్చే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని ప్రొటెక్ట్ చేస్తాం మేమని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న పెద్దలే చెప్తున్నారు. అంటే జగన్ వస్తాడనే ఒకే ఒక భయం మిమ్మల్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ఒక గ్రోత్ క్యారిడార్ అనే ఒక పదం వాడితే మీకు గుబులు పుట్టి ఇప్పుడు రాష్ట్రం మొత్తాన్ని, అన్ని ప్రాంతాలని గ్రోత్ క్యారిడార్గా డెవలప్ చేస్తామని చెప్పే పరిస్థితికి మీరు వచ్చారు. జగన్ పవర్ ఏంటనేది ఈ ఒక్క ప్రెస్ మీట్తోనే ఈ రాష్ట్రం మళ్ళీ మరొకసారి తెలుసుకుంది. అటు జంగారెడ్డిగూడెం దగ్గర నుంచి గుంటూరు దాకానే కాదు, ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరగాలి, అందుకు వికేంద్రీకరణ మాత్రమే ఒక టూల్ అని ఆయన మొదటి నుంచి చెప్తూ వచ్చారు. అందుకే శాసన రాజధానిగా అమరావతిని పెట్టి ఆర్థిక రాజధానిగా విశాఖపట్నాన్ని, అదేవిధంగా జ్యుడిషియల్ క్యాపిటల్గా న్యాయ రాజధానిగా కర్నూలుని ఆ రోజు ఆయన ప్రతిపాదించారు.
ఇవన్నిటినీ కాదని ఇవాళ మీరు తీసుకొచ్చి మళ్ళీ అమరావతిని డెవలప్ చేస్తామంటున్నారు. ఇప్పటివరకు మీరు ఖర్చు పెట్టింది ఎంత? 8,000 కోట్లు. 7 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండి మీరు ఖర్చు పెట్టింది 8,000 కోట్లు అయితే 2 లక్షల కోట్లు ఇవాళ అంచనాకి కావాల్సి వస్తే ఎన్నాళ్ళు పడుతుంది అనేదే ఇవాళ ప్రజల ముందున్న పెద్ద ప్రశ్న. ఇంత డబ్బు లేదు కాబట్టి మీరు ఆల్టర్నేటివ్గా ఒక క్యారిడార్ని డెవలప్ చేసి అంతా కనెక్టివిటీ చేస్తే మీరు అనుకున్న ప్రాంతానికి ఇంకా మంచిది కదా అని జగన్ గారు చెబితే ట్రోల్ చేస్తా ఉన్నారు. చంద్రబాబు అంటే పడి చచ్చిపోయే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కొత్త పలుకుని ఒకటి రాశాడు ఆయన. వారం వారం మా కర్మగాయలు అలాంటి చెత్త పలుకులు చదువుతూ ఉంటాం, ఎందుకంటే మాకు పేపర్లు చదవడం అలవాటు కాబట్టి. ఇప్పటికీ పరాకాష్ఠగా ఆయన రాసిన రాత ఏంటంటే, రేపు జగన్మోహన్ రెడ్డి గారట వైఎస్ఆర్ పార్టీ నాయకులందరినీ వీళ్ళ మీ భార్యలు కాదు మీ చెల్లెళ్ళు అనుకోండి అంటే చెల్లెళ్ళు అనుకుని వేరే సంబంధాలు చూస్తారని మాట్లాడుతున్నాడు. ఇంతకన్నా దిగజారుడుతనం, ఇంతకన్నా నీచంగా రాయగలగడం. అమరావతి నిర్మాణ ప్రక్రియపై వంగవీటి నరేంద్ర సందేహాలు వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందో స్పష్టత లేదన్నారు. కేంద్ర నిధులతో తాత్కాలిక నిర్మాణాలు ఎందుకు చేపట్టారో వివరించాలని కోరారు. డిజైన్ల పేరుతో ఖర్చులు పెరుగుతున్నాయని విమర్శించారు. ప్రజాధనాన్ని సమర్థంగా వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రాజెక్టు అమలు విధానంపై పారదర్శకత ఉండాలని సూచించారు. గతంలో మీరు దాదాపు 2014 నుంచి 19లో గాని మీరు ఖర్చు పెట్టినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఫండ్స్ తాత్కాలిక కట్టడాలు ఎందుకు కట్టారు? 5,000 కోట్ల రూపాయలు తాత్కాలిక కట్టడాలు ఎందుకు కట్టారు? వచ్చిన తర్వాత ఈ విజయ్ కుమార్ అని ఆయన అంటాడు, తెలంగాణ అసెంబ్లీ సెక్రటేరియట్ అనేది కేవలం 3 సంవత్సరాలు కట్టి పక్కన పడేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరేం చేయగలుగుతున్నారు అన్నాడు. మరి మీ విజన్ ఉన్న నాయకుడు ఇప్పుడుకొచ్చి 2 సంవత్సరాలు అయింది కదయ్యా. గతంలోనే నమూనాలు తీసుకున్నారు కదా, డిజైన్ల రూపంలో కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టారు కదా, సింగపూర్ కంపెనీకి, జపాన్ కంపెనీకి, ఇంకెక్కడో ఎవరెవరో కంపెనీలకి ఖర్చు పెట్టారు కదా. ఆ డిజైన్లన్నీ మీకు ఇంకా ఫైనల్ అవ్వలేదా? మళ్ళా డిజైన్ల పేరు మీద ఇంకొక 401 కోటి రూపాయల దాకా ఖర్చు పెట్టారు కదా, ఇంకెన్ని డిజైన్లు కావాలి? మీ మాటల్లో అర్థమైంది ఏంటంటే ఇది నిరంతర ప్రక్రియ. డిజైన్ల పేరు మీద మేము దోచుకుంటాం, ఈ లోపల వర్షాలు పడతాయి, మళ్ళా నీళ్లు వస్తాయి, ఆ నీళ్లు తోడటానికి మళ్ళా అక్కడ కాంట్రాక్ట్లు, అది క్లియర్ అయ్యే లోపల పిచ్చి చెట్లు పెరుగుతాయి, మళ్ళీ అది క్లియర్ చేయడానికి ఇంకొక 100 కోట్లు. ఇలా ఇది మీ నిరంతర ప్రక్రియ, ఇదే మీ నిరంతర ప్రక్రియ. అంతేకాని మీరు కట్టాలనుకున్నది కానీ చేయాలనుకున్నది కానీ అది వాస్తవం కాదు. జనసంచారానికి అతి దగ్గరగా ఉన్నటువంటి స్థానంలో కట్టుకుంటారు. అది క్యాపిటలే గాని డెవలప్మెంటే గాని. ఆ విధంగా ఆలోచించినటువంటి వ్యక్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఐడియా మా విగన్. ఎందుకంటే మచిలీపట్నం గాని, ఇటు విజయవాడ గాని, గుంటూరు గాని పరిసర ప్రాంతాల్లో ఆల్రెడీ 6 లేన్స్ అన్ని రకాలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గాని, లాజిస్టిక్స్ గాని డెవలప్ అయి ఉన్నాయి. ఏమీ లేనటువంటి ఖాళీ స్థలంలో మీరు కొత్తగా భవనాల పేరు మీద కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కే 2 లక్షల కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టడానికి, అక్కడ మీరు చేసినటువంటి రైతులకు వాగ్దానం, మేము ఇక్కడ క్యాపిటల్ తీసుకొస్తామని చెప్పినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి, దీని వెనక మీరు చేసేటువంటి స్కాములకి ఆస్కారం ఉంది కాబట్టే మీరు ఈ రాజధాని అనేటువంటి ఒక పెద్ద గేమ్ ఆడుతున్నారు. హర్షవీణ ఘటనపై తాతంశెట్టి నాగేంద్ర స్పందించారు. తనపై వస్తున్న ఆరోపణలు కుట్రలో భాగమన్నారు. తనను పార్టీని దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఈ ప్రచారం జరుగుతోందన్నారు. ఈ కేసును న్యాయస్థానం పరిశీలిస్తుందని పేర్కొన్నారు. వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ అంశంలో రాజకీయ కోణం ఉందని ఆరోపించారు. మీరందరూ స్త్రీలు అన్యాయం జరిగితే విపరీతంగా ఉంటారు కదా. మీరు ఒక సునీతమ్మ, ఒక షర్మిలమ్మ, ఒక విజయమ్మ, ఇంతమంది అమ్మలకు, ఇంతమంది స్త్రీమూర్తులకు న్యాయం అడగని మీరు హర్షవీణకి న్యాయం జరగాలని అడుగుతున్నారు ఎందుకు? ఎవరు కాదన్నారు న్యాయం? ఏం జరగాలి న్యాయం? ఇది పర్సనల్ విషయం. ఇద్దరు కోర్టుకు వెళ్ళారు, కోర్టు తెలుస్తుంది. ఇప్పుడు నిజంగా అరవ శ్రీధర్ గారు తప్పు చేస్తుంటే కోర్టు శిక్షించమనండి. వీ వెల్కమ్. జనసేన పార్టీ నాయకులుగా కానీ ఎస్ మా వాడు తప్పు చేస్తే శిక్షించమని చెప్తున్నాం. ఆమె తప్పు చేస్తే ఆమె శిక్ష అనిపిస్తుంది. మధ్యలో ఈ డ్రామా ఎందుకండి? ఎవరు నడిపిస్తున్నారండి? ఎంత కుట్ర చేస్తున్నారు మీరు? ఎక్కడెక్కడో గోవాలో, విజయవాడలో ఎవరో లాయరు, ఎవరెవరు ఉన్నారు దీని వెనక? ఎవరు రక్కాసి, ఎవరు రాక్షసి, ఎవరు ఏం మొత్తం మాకు తెలుస్తుంది కదా. మీ కుట్ర అంతా తాతంశెట్టి నాగేంద్ర మీదో ఇంకొకరి మీదో కాదు. దీని వెనక ఒక పెద్ద నెట్వర్క్ ఉంది. విపక్షంలో ఉన్న మీరు, స్వపక్షంలో ఉన్న మా వాళ్ళ తెలియని కొంతమంది, మరి అలాగే
సహపక్షం మొత్తం పొత్తులో ఉన్న పార్టీలో ఉన్న కొంతమంది నేతలు కలిసి ఒక చిన్న డ్రామా జరుగుతుంది ఇక్కడ. ఏంటంటే 20 సంవత్సరాల చరిత్రను తిరగరాసింది జనసేన పార్టీ. ఫస్ట్ జనసేన అనేది కోడులో ఉండకూడదు, ఇది వీళ్ళ మోటో. కావలసినంత సమాచారం ఉంది నా దగ్గర. అసలు ఏం జరిగిందనేది కూడా వినండి ఒకసారి. మేము అమరావతి వచ్చిన సందర్భంగా మేము చేసుకుంటున్నాం. మీ వైసీపీ ఫంక్షన్లలో మా జన సైనికులు ఎవడైనా వచ్చి అట్లా వీడియోలు తీస్తూ అడిగితే రఫ్గా మీరు వదులుతారా? మీ ఫంక్షన్ల దగ్గరికి మేము ఎప్పుడన్నా వచ్చామా? కోతవేటు దూరం ఒక ఎమ్మెల్యే, ఒక జనసేన పార్టీ ఒక ఎమ్మెల్యే ఉన్నారు, అంతమంది అక్కడ ఉంటే బారడు దూరంలో నిలబడుకుని మీకు 2 కోర్టుకు వెళ్ళి ఉన్నారు. అక్కడ వీడియో దేశ తొలి క్వీర్ ఎంపీగా మేనకా గురుస్వామి చరిత్ర సృష్టించారు. భారత పార్లమెంటరీ చరిత్రలో కొత్త అధ్యాయం నమోదైంది. సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ డాక్టర్ మేనకా గురుస్వామి రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో దేశపు తొలి బహిరంగ క్వీర్ ఎంపీగా ఆమె గుర్తింపు పొందారు. సమానత్వం, రాజ్యాంగ విలువల కోసం తన గళాన్ని వినిపిస్తానని తెలిపారు. ఎలిజిబిలిటీ వర్గాలకు ఇది ఒక ముఖ్యమైన ప్రాతినిధ్యంగా నిలుస్తోంది. సమాజంలో సమాన హక్కుల కోసం ఈ పరిణామం కీలకమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. And integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన జరిగింది. భూమన అభినయ నాయకత్వంలో చంద్రబాబు యాగం చేస్తున్నట్లుగా నాటకం ప్రదర్శించారు. రాష్ట్ర అభివృద్ధి అంశాలను వ్యంగ్యంగా చూపిస్తూ నిరసన తెలిపారు. అమరావతి పేరుతో అవినీతి జరుగుతోందని ఆరోపించారు. ప్రజలకు ఈ విషయాన్ని చాటి చెప్పేందుకు ఈ విధానం చేపట్టినట్టు తెలిపారు. సీమ ప్రజల కలలు పెండింగ్ ప్రాజెక్టులు సమర్పయామి. ఉత్తరాంధ్ర నీటి ప్రాజెక్టులు సమర్పయామి. బాబోరు ఈ విశాఖ ఉక్కును కూడా వేసేయండి, ఒక పని అయిపోతుంది. అలాగే విశాఖ ఉక్కు సమర్పయామి. స్పెషల్ స్టేటస్ సమర్పయామి. జగన్ ఇచ్చిన పథకాలు సమర్పయామి. రెడ్ బుక్ లోపల పెట్టు. మొత్తం ఈ రాష్ట్రాభివృద్ధి అంతా సమర్పయామి. చంద్రబాబు గారు మీరు చేసిన ఈ యాగం వలన సాక్షాత్తు యాగపురుషు ప్రత్యక్షమయ్యారు. చంద్రబాబు నీ ఇంద్రజాలాన్ని మెచ్చి తిని 1,00,000 కోట్లు ప్రజల సొమ్ముతో నువ్వు చేసే ఈ యాగం నీకు పట్టిన యోగం, అందుకో యాగ ఫలం. జై జయం చంద్రబాబు. రాజధాని పట్ల రాష్ట్ర ప్రజల్లో ఉన్నటువంటి సెంటిమెంట్ ను వాడుకొని చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద రాజకీయానికి తెరలేపారు. మహానగరం పేరిట మహా కుంభకోణానికి పాల్పడి రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు ఏ విధమైనటువంటి అన్యాయం చేస్తున్నారో ఈ నాటకం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి శాఖ తెలియజెప్పే ప్రయత్నం చేసింది. విశాఖలో వేపగుంట స్పినగాడి రోడ్డు నిర్మాణం పూర్తి చేయడం సంతృప్తినిచ్చిందని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు తెలిపారు. ఈ రహదారి వల్ల పలు నియోజకవర్గాల ప్రజలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. భూసేకరణలో నష్టపోయిన వారికి పరిహారం అందజేశారు. గతంలో ఆలస్యమైన పనులను వేగవంతం చేసి పూర్తి చేశామని వివరించారు. అభివృద్ధి పనుల్లో అధికారుల సహకారం కీలకమని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టులు చేపడుతున్నామని తెలిపారు. దగ్గర 76 లక్షల రూపాయలు అందబోతా ఉన్నాయి. ఈరోజు 47 మందికి ఇచ్చాం. ఇంకా ఓనర్షిప్ అంటే అన్నదమ్ముల మధ్యలో కానీ, తండ్రి కొడుకుల మధ్యలో కానీ క్లారిటీ వచ్చిన తర్వాత మిగతావి కూడా పంపిణీ చేస్తాం రాబోయే వారంలో 10 రోజుల్లో. ఈ రోడ్డు ఇంత బాగా అనుకున్న టైం కన్నా ఫాస్ట్గా చేయించి ప్రజల మన్నలు మేము పొందే విధంగా చేసిన మా విఎంఆర్డీఏ కమిషనర్కి, జీఎంసీ కమిషనర్కి, మా మంత్రి నారాయణ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఏ ఒక్కరికి అండ్రెస్ లేకుండా
ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా పని కూడా చాలా పద్ధతిగా చేసేది మా ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ కానీ మా విఎంఆర్డీఏ డిపార్ట్మెంట్ కానీ చాలా పద్ధతిగా చేసి ఏ ఒక్క వ్యక్తితో ఒక మాట అనిపించుకోకుండా కార్యక్రమం ముందుకెళ్తా ఉంది. మనస్ఫూర్తిగా అలా చేయిస్తున్న మా కమిషనర్కి ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ రోడ్డు ప్రభుత్వానికి కానీ మాకు కానీ మీ ద్వారా చాలా మంచి పేరు తెచ్చిన రోడ్డు అవుతుంది. అది గతంలో చాలా ఇబ్బంది పడ్డారు ఈ ప్రాంతం వాళ్ళు. చోడవరం మాడుగుల నుంచి సబ్బవరం మీదుగా వచ్చే వాళ్ళు అందరూ ఈ రోడ్డే వాడతారు కాబట్టి మంచి వెసులుబాటు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తారు. నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని వేముల వీరేశం తెలిపారు. ఈ అంశంపై స్పష్టత ఇవ్వకుండా విమర్శలు చేయడం సరైంది కాదన్నారు. దక్షిణాది రాష్ట్రాల హక్కులను కాపాడడం ప్రతి నాయకుడి బాధ్యత అన్నారు. తెలంగాణ ప్రజల ఆశయాలకు అనుగుణంగా నిర్ణయాలు ఉండాలన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా అన్ని ప్రాంతాలకు సమాన ప్రాతినిధ్యం అవసరమని సూచించారు. ఈ అంశంపై కేంద్రం స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రజలు మొత్తం గమనిస్తారు అనేటువంటి విషయాన్ని సంజయ్ గమనంలోకి తీసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డీలిమిటేషన్ ప్రక్రియ దక్షిణాది రాష్ట్రాలకు నష్టం వాటిల్లేలాగుంది. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతూ ఉంది. ఉత్తరాది 3-4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీట్లు ఎక్కువ పెరగటం మూలంగా ఈ దేశం యొక్క ఔన్నత్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నది అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పిండు. బండి సంజయ్ దక్షిణాది రాష్ట్రాల నుంచి కేంద్ర హోంశాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పినప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగనీయను, దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఉత్తరాదితో పాటు సమాన స్థాయిలో సీట్లు పెంచడం కోసం నేను ప్రయత్నం చేస్తాను, నేను బాధ్యత తీసుకుంటానని చెప్తే బాగుండేది. అట్లా కాకుండా ముఖ్యమంత్రి అడిగినటువంటి దానికి సూటిగా సమాధానం చెప్పకుండా, ఎట్లా అన్యాయం జరుగుతలేదో వివరించకుండా, ఈ దేశం పట్ల ఆయనకొక్కనికే అభిమానం ఉన్నట్టు, దేశభక్తి భావం ఆయనకొక్కనికే ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంది. కానీ మా కాంగ్రెస్ పార్టీకి, గౌరవనీయులు గాంధీ కుటుంబానికి ఈ దేశం పట్ల, ఈ దేశం యొక్క ప్రజల పట్ల సమున్నతమైనటువంటి గౌరవం ఉన్నటువంటి వ్యక్తులు గాంధీ కుటుంబం. ఈ దేశం కోసం ఇందిరాగాంధీ త్యాగం చేసింది, ఈ దేశం కోసం రాజీవ్ గాంధీ త్యాగం చేసిండు, ఈ దేశం కోసం గాంధీ కుటుంబం రక్తాన్ని ధారపోసిండ్రు. ఇట్లాంటి పార్టీల్లో నాయకునిగా ఉండి మా ముఖ్యమంత్రి గారు ఈ దేశంలో దక్షిణాది రాష్ట్ర ప్రజలు కూడా ఒక భాగమే, వీళ్ళకి అన్యాయం జరగొద్దు, దక్షిణాది ప్రాంత ప్రజలకు అన్యాయం జరిగితే వీళ్ళ పక్షాన కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా నేను బలంగా మాట్లాడతాను, ఈ ప్రాంత ప్రజలు ఉద్యమిస్తారని చెప్పగానే ఈరోజు బీజేపీ నాయకులకు భయం బుచ్చుకొని ముఖ్యమంత్రి గారు ఏదో సెంటిమెంట్ రెచ్చగొడుతుండనేటువంటి పేరుతోని ముఖ్యమంత్రి పైన అవాకులు చెవాకులు బండి సంజయ్ వెళ్తూ ఉండు. బండి సంజయ్, నువ్వు దక్షిణాది ప్రాంతంలో భాగమైనటువంటి తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచినావు కాబట్టి ఈ ప్రాంతానికి నష్టం జరగకుండా, ఈ ప్రాంతానికి అన్యాయం జరగకుండా, ఈ ప్రాంతానికి న్యాయం జరిగేటువంటి పద్ధతుల్లో నువ్వు పనిచేస్తే ఓకే. నీ చేత కాకుంటే మా ముఖ్యమంత్రి గారితో వచ్చి కలిసి పనిచేయి, బాగుంటుంది. కానీ మాట్లాడుతున్నా, ప్రశ్నిస్తున్నా, వాస్తవాలు చెప్తున్న మా ముఖ్యమంత్రి పైన అవాకులు చెవాకులు పేలొద్దని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పిపిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన భట్టి. పీపుల్స్ మార్చ్ హామీల అమలులో భాగంగా ప్రాజెక్టుల ప్రారంభం. 1000 కోట్లకు పైగా విలువైన పనులు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం. అమరావతి ఖర్చులపై ప్రశ్నించిన మాజీ మంత్రి కన్నబాబు. భారీ ఖర్చులపై స్పష్టత డిమాండ్. ఆర్థిక ఇబ్బందులు ప్రాజెక్టు ఎలా సాధ్యమన్న ప్రశ్న. ప్రజాధన వినియోగంలో పారదర్శకత అవసరమని సూచన. అప్పుల మధ్య కూడా అభివృద్ధి కొనసాగిస్తున్నామని జూపల్లి. సంక్షేమం, అభివృద్ధిని సమాంతరంగా తీసుకువెళ్తున్నామని స్పష్టం. ఆర్థిక పరిస్థితిని సమతుల్యం చేస్తూ పాలన. ప్రజా అవసరాల మేరకు పథకాల అమలు. ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని మహేష్ గౌడ్ వ్యాఖ్యలు. సీఎం నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. ప్రతి వర్గానికి న్యాయం చేసే విధంగా పాలన. దేశ తొలి క్వీర్ ఎంపీగా మేనకా గురుస్వామి చరిత్ర. రాజ్యసభలో ప్రమాణ స్వీకారం. సమాన హక్కుల కోసం గలం. భారత ప్రజాస్వామ్యంలో వైవిధ్యానికి ప్రతీక.
ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.